తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లోక్సభ ఎన్నికల విజయంతో మంచి ఊపు మీద ఉందని చెప్పవచ్చు. 17 లోక్సభ స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ 8 లోక్సభ స్థానాలను గెలుచుకోవడం జరిగింది. ఇక 8 లోక్సభ స్థానాలను బీజేపీ గెలుచుకోవడం జరిగింది. ఒక్క స్థానంలో ఎంఐఎం పార్టీ విజయం సాధించడం జరిగింది. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయింది. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి గారు సవాల్ చేసినట్టు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని ఒక్క సీటు కూడా గెలవనివ్వనని చెప్పినట్టు బీఆర్ఎస్ పార్టీని నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలవనివ్వలేదు సీఎం రేవంత్ రెడ్డి గారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. అయితే ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి గారు అధిష్టానంతో కార్పొరేషన్ పదవుల గురించి, అలాగే నూతన పిసిసి పదవి గురించి, అలాగే మంత్రివర్గ విస్తరణ గురించి, అయితే ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలలో మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీలో చేరకుండా, మునగోడు ఉప ఎన్నికకు వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంటే ఆయనకు తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఆయనకు మంత్రి పదవి దక్కేది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అలా బీజేపీకి వెళ్ళి ఇలా కాంగ్రెస్ లోకి రావడంతో కొంచెం వ్యతిరేకత ఎదుర్కొన్నారని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు హైకమాండ్ అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయనకు హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా భువనగిరి అలాగే నల్గొండ లోక్సభ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే తప్పకుండా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇస్తామని హైకమాండ్ అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా లోక్సభ ఎన్నికల ప్రచారంలో సైతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు నల్గొండ భువనగిరి లోక్సభ స్థానాలను కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం కోసం ఆయన తీవ్ర ప్రయత్నాలు చేశారు. నిత్యం ప్రజల్లో ఉంటూ కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా గెలిపించేయాలి అని రాజగోపాల్ రెడ్డి గారు తీవ్ర ప్రయత్నాలు చేశారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ జెండాను భువనగిరి అలాగే నల్గొండ లోక్సభ స్థానాలపై ఎగరవేయడం జరిగింది. అయితే తాజాగా రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఖాయం అన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి గారు మరి మంత్రివర్గ విస్తరణ గురించి చర్చించారా? ఒకవేళ చర్చిస్తే అందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి పేరే మొదట ఉందా అనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారిపోయింది. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది అని, పార్టీ కోసం అనునిత్యం కష్టపడతాడు, అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ అంటేనే ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది, అలాగే మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపించడం కోసం చాలా కష్టపడ్డారు, అలాంటి వ్యక్తికి తప్పకుండా మంత్రి పదవి ఇవ్వాలి అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. చూడాలి మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి దక్కుతుందా? ఒకవేళ దక్కితే ఏ శాఖకు ఆయనను మంత్రి చేస్తారో చూడాలి. థ్యాంక్ యూ.